వెనకడ ఊళ్ళో ఒక కథ చెప్పేవాళ్ళు, ఏమంటారు, ఊరకుక్కలు అంటారు. ఒకటి అరిస్తే చాలు అన్ని అరుస్తాయి. మిగతా వాటికి ఎందుకు అరుస్తున్నారో తెలియదు. ఒక కుక్క అరవంగానే కాట్ల కుక్కలు అంటారు అండి. ఒకటి అరవంగానే చాలు మిగతా అన్ని అరుస్తూ ఉంటాయి. వైకాపా నాయకుల పరిస్థితి ఏం జరిగిందో ఏంటో వాస్తవాలు తెలియకుండా ఒకటి మాట్లాడితే చాలు అక్కడి నుంచి మొదలవుద్ది. ఇందా చెప్పిన ఊరకుక్కల సామెతలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంచెలంచెలు మళ్ళీ అది ఒకేసారి కాదు. ఒక ఆయన ఓ రోజు అమ్మటి మురళి మాట్లాడతాడు, ఒక రోజేమో అంబటి రాంబాబు మాట్లాడతాడు, ఒక రోజేమో పేరు నాని మాట్లాడతాడు, ఇంకొక రోజేమో పొన్నవోళ్ళు మాట్లాడతారు. ఏం లేదు, ఒక కుక్క అరిసింది కాబట్టి మిగతా కుక్కలు అరిసినట్టు వీళ్ళు కూడా ఏంటంటే ఏందనేది తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. నిజంగానే మీరు చెప్పిన అధికారాన్ని అంబటి రాంబాబు ఏందో మంచి కథ చెప్పాడు. రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకుని వాళ్ళు అది చేస్తున్నారు, పోలీసులను అది చేస్తున్నారు. నిజంగానే మేము చేస్తే ఈ 4 నెలల్లో అంబటి రాంబాబు నోరు తెరిచేవాడు కూడా కాదు, పేరు నాని తిరిగేవాడే కాదు. వాళ్ళు ఉన్నట్టు మేము ఉంటే ఇందాక నేను చెప్పాను 2019-24 మధ్య ఒక కుటుంబం మీద ఒక గ్రామంలో 9 కేసులు పెట్టారు. ఆ కుటుంబం మీద 9, ఒకటి కాదు 20 కేసులు మా కార్యకర్తల మీద ఉన్నాయి. మాలాంటి వాళ్ళ మీద 20 నుంచి 25 కేసులు పెట్టారు. ఇవాళ మీరు చక్కగా ధర్నాలు చేసుకుంటున్నారు, అవసరమైతే బ్యారికేడ్లు బీకేస్తారు, మనుషుల్ని ఎక్కి తొక్కిస్తారు మీ కార్ల కింద. అయినా మేమంతా సచ్చీలరని చెప్తారు, సర్టిఫికేట్లు ఇప్పించుకుంటారు.